హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య కోపంగా విక్రమ్ వైపు చూశాడు. విజయ్ తన తలని కొట్టుకుంటూ వీడు ఈ జన్మకి మారడు అని అనుకుంటూ వీళ్ళనందరినీ బయటకు పోనీరా, నీ సంగతి తేలుస్తాను అని కళ్ళతోనే విక్రమ్ని బెదిరిస్తాడు విజయ్. విక్రమ్ ఆదిత్య వైపు విజయ్ వైపు మార్చి మార్చి చూస్తూ, అమ్మో ఈరోజు వీళ్ళిద్దరికి దొరికానంటే నన్ను ఫుల్గా కుమ్మేస్తారుగా. అయినా నీకెందుకురా విక్రమ్ అంతటి నోటిదూలా, ప్రతిసారి ఏదో ఒకటి వాగుతావు, ఇలా బుక్ అవుతావు అని తన మనసులో తనని తాను బాగా తిట్టుకుంటాడు విక్రమ్. నాగేంద్ర ఆదిత్య వైపు చూసి, చాలా సంతోషంగా ఉంది ఆదిత్య, నీకన్నీ మా నాన్న బుద్ధిలే వచ్చాయిరా. నువ్వు ఇలానే ముందుకు వెళ్ళి బిజినెస్లో మంచిగా సక్సెస్ సాధించాలని నా మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఆదిత్య అని భాస్కర్ వైపు చూసి, ఆదిత్య అన్నయ్య, విజయ్, విక్రమ్ ఏది చెప్పినా శ్రద్ధగా విను, వర్క్ నేర్చుకో. ఇక్కడ బ్రాంచ్ని నువ్వే బాగా డెవలప్ చేయాలి భాస్కర్. మీ అమ్మా నాన్న కల కూడా అదే కదరా. ఈ విషయం మా ఆంజనేయులు అన్నయ్యకి తెలిసిందంటే ఎగిరి గంతే వేస్తాడు. అసలు ఈ విషయం మా పెద్దన్నయ్యకి చెప్పాలి, ఎంత సంబరపడిపోతాడో అని అంటాడు నాగేంద్ర. ఆదిత్య నాగేంద్రతో, నాన్న ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. గవర్నమెంట్ నుంచి అప్రూవల్ దొరికేంత వరకు ఈ విషయాన్ని నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు. పెదనాన్నకి, ఆంజనేయులు పెదనాన్నకి సమయం చూసుకుని నేనే చెప్తాను. తొందరపడి నువ్వు ఎవరితోనూ ఈ మాట అనొద్దు నాన్న. భాస్కర్, నీకు కూడా చెప్తున్నాను, ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ చాలు, కొత్త ప్రాబ్లమ్స్ మనకు అవసరం లేదు అని అంటాడు ఆదిత్య. నాగేంద్ర, భాస్కర్, అక్కడున్న విజయ్, విక్రమ్ కూడా ఆదిత్య చెప్పిన దానికి నిజమేనని తమ తలలను ఊపుతారు. నాగేంద్ర ఆదిత్యతో, సరోజకి, పూజకి మంచి సంబంధాలు దొరికాయి ఆదిత్య. మేము నిన్ననే అబ్బాయిలను చూడటానికి అక్కడికి వెళ్ళాము. వాళ్ళతో మాట్లాడి వచ్చాము. అబ్బాయిలిద్దరూ అన్నదమ్ములు. వాళ్ళది మంచి సాంప్రదాయమైన కుటుంబం. ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా చాలా బుద్ధిమంతులుగా ఉన్నారు. ఇరువురి జాతకాలు కుదిరితే ఈ నెల లోపలే సరోజకి, పూజకి పెళ్లిళ్ళు జరిపించాలని మీ పెదనాన్న నిర్ణయించాడు. నీకు ముందుగానే చెప్తున్నాను ఆదిత్య, నీ వర్కులన్నీ కంప్లీట్ చేసుకో. కనీసం వారం రోజులు ముందరైనా నువ్వు మధు ఇక్కడ ఉండాలి అని చెప్పాడు నాగేంద్ర. అలాగే విజయ్, విక్రమ్ వైపు చూస్తూ, మీరు కూడా మీ పనులను కంప్లీట్ చేసుకోండి, మీరు కూడా పెళ్లిళ్లకు రావాలి కదా అని అంటాడు. ఇకపోతే మీనాక్షి, లావణ్య అని మీనాక్షి పేరు ఎత్తగానే విక్రమ్ తన కళ్ళను పెద్దవి చేసి నాగేంద్ర వైపు చూశాడు. మీనాక్షికి ఈ సంవత్సరంతో చదువు పూర్తవుతుంది కాబట్టి మీనాక్షికి, లావణ్య కూడా త్వరలోనే మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసి పంపించేద్దాము. అప్పటికి మా బాధ్యతలు తీరుతాయిరా అని అంటాడు నాగేంద్ర. మీనాక్షి పెళ్లి అనగానే విక్రమ్ దిగులుగా మొహం పెట్టుకొని, నేను త్వరగా నా ప్రేమ గురించి ఆదిత్యకి చెప్పాలి. ముందు మీనాక్షి మనసులో నా గురించి తాను ఏమనుకుంటుందో అది తెలుసుకోవాలి అని తన మనసులో అనుకుంటాడు విక్రమ్. అప్పుడే నాగేంద్ర ఇంటికి మధు వస్తుంది. వీళ్ళంతా ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారని వాళ్ళకెవరికి తెలియకుండా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరికి అనుమానం కూడా రాకుండా తన గదిలోకి దూరుతుంది మధు. మధు తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని, వసుధ చెప్పిన ప్లాన్ నాకు బాగా నచ్చింది. వసుధ చెప్పినట్లే అలానే చేస్తాను. అప్పుడు నా మీద మా బావకు ఉన్న కోపం ఐస్ ముక్కలా కరిగిపోతుంది. మా బావకి కోపం తగ్గి నాతో నార్మల్గా ఉంటే అంతే చాలురా దేవుడా అని తన మనసులో అనుకుంటుంది మధు. విక్రమ్ దిగులుగా ఉండడం గమనించే నాగేంద్ర విక్రమ్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ఒరేయ్ ఆదిత్య, విజయ్, మీరిద్దరూ మాకు విషయం చెప్పాడని మా విక్రమ్ని ఏమీ అనకండి. మీ ముగ్గురిలో వీడొక్కడేరా మంచోడు అని చెప్పి నాగేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అబ్బా అంకుల్, వీళ్ళకి మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేశారా అని అనుకుంటూ ఇద్దరి వైపు చూస్తాడు విక్రమ్.
భాస్కర్కి బాగా తెలుసు తాను చదివింది బీటెక్కే, మంచి తెలివితేటలు ఉన్నాయి, ఇంకా పై చదువులు చదువుకోవాలనే ఆశ కూడా ఉంది. కానీ అప్పటి తమ ఇంటి ఆర్థిక పరిస్థితి, అలానే తన తండ్రి ఆరోగ్యం బాగోలేకపోయేసరికి భాస్కర్ వెంటనే వాళ్ళ నాన్న బట్టల దుకాణాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎంతైనా ఉద్యోగం చేసే వాళ్ళంటేనే ఈ లోకం గౌరవిస్తుంది. ఇలా బట్టల దుకాణం నడుపుతున్న వాళ్ళంటే ప్రతి ఒక్కరికి చులకనే. ఆ విషయం భాస్కర్కి బాగా తెలుసు. అయినా అప్పటి ఇంటి పరిస్థితిని, తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆలోచించి మౌనంగా ఉండిపోయాడు భాస్కర్. తన అమ్మని నాన్నని తానే జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఊరిలోనే ఆ బట్టల దుకాణం నడుపుతూ తనకు వచ్చిన జాబ్ ఆఫర్లన్నీ పక్కన పెడుతూ మొండిగా అక్కడే ఉన్నాడు భాస్కర్. ఆదిత్య బలవంతం మీద ప్రైవేటుగా ఎంటెక్ చేశాడు. భాస్కర్ ఆనందం తట్టుకోలేక తన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు బయటకు వస్తూ ఆదిత్య వైపే చూస్తూ ఆదిత్య కాళ్ళ మీద పడి, అన్నయ్య, నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తావని నేను అసలు ఊహించలేదన్నయ్య అని అంటూ, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నయ్య అని చాలా ఎమోషనల్ అయిపోతాడు భాస్కర్. ఆదిత్య భాస్కర్ని పైకి లేపి భాస్కర్ కన్నీళ్లను తుడుస్తూ, నువ్వు నా తమ్ముడివి భాస్కర్, ఇది నా బాధ్యత. ఇంకెప్పుడు మన మధ్య ఈ రుణాలు, కృతజ్ఞతలు, ఈ మాటలు ఉండకూడదు భాస్కర్. నువ్వు నా తమ్ముడివిరా, ఇది మన కుటుంబం రా. సుధాకర్, చంద్ర, రాజా, నువ్వు, ప్రతాప్, మీరంతా నా కుటుంబం రా అని చెప్పాడు ఆదిత్య. అలాగే కాసేపు భాస్కర్తో మాట్లాడుకొని ఆదిత్య తన రూమ్ దగ్గరికి వచ్చి తలుపును కొడతాడు. తలుపు తీయగానే ఆదిత్య చూపు అలానే మధుపై నిలిచిపోతుంది. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన మధు తన జడను పైకి ముడిపెడుతూ ఆదిత్యకి కనపడుతుంది. లేత గులాబీ రంగు చీరకు ముదురు గ్రీన్ కలర్ బార్డర్తో ఉన్న కాటన్ చీరను కట్టింది మధు. ఆ చీర కట్టు కూడా తన సన్నని నాజూకైన నడుము వంపులు బాగా కనపడేలా, అందులోనూ చీర కుచ్చిళ్ళు దగ్గర ఉన్న గుండ్రటి నాభి, ఆ నాభి పక్కనే స్పష్టంగా కనపడుతున్న చిన్న పెసరగింజంత పుట్టుమచ్చ చాలా స్పష్టంగా కనపడుతుంటే ఆ క్షణాన మధుని చూస్తుంటే ఆదిత్య తన చూపును పక్కకు తిప్పుకోలేక అలా మధు వైపే చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. బావా అని మధు పిలవడంతో ఆదిత్య తేరుకొని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, దేవుడా అని గట్టిగా ఊపిరి పీల్చుకొని గది లోపలికి అడుగు పెడతాడు ఆదిత్య. తన ల్యాప్టాప్ని కబోర్డ్లో పెట్టి తిరిగి చూడగా అద్దం ముందు వయ్యారంగా నిలబడి తన నడుమును సరిచేసుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కుంకుమ భరిణను తీసుకుని తన నుదుటిన కుంకుమ పెట్టుకుంటుంది. ఫ్యాన్ గాలికి తన నల్లటి కురులు తన తెల్లని మొహంపై పడుతూ ఉంటే వాటిని సరిచేసుకుంటూ తన నల్లటి కళ్ళకు కాటుకను దిద్దింది. చక్కటి ముక్కు, ముద్దాడాలనిపించే లేత గులాబీ రంగు పెదాలు. ఇక అంతే, ఆ తెల్లని మొహానికి పౌడర్ కూడా రాయలేదు మధు. కొంచెం కిందికి రాగా శంఖం లాంటి మెడ, ఆ మెడలో నల్ల పూసలు. ఆదిత్య కట్టిన తాలితో మధుని చూస్తుంటే ఆదిత్య గొంతు తడి ఆరిపోతోంది. మెడ నుంచి మరికొద్దిగా కిందికి రాగా ఊపిరి తీసుకునే తన ఎద సరిగమలు. చివరిగా నెలవంక లాంటి తన నడుము దగ్గర తన చూపును నిలుపుతాడు ఆదిత్య. ఒక్కసారి ఆదిత్య మధుని పై నుండి కింది దాకా స్కాన్ చేస్తాడు. ఎటువంటి మేకప్ లేకుండా సహజ సౌందర్యంతో ఆ చీర కట్టులో నెలవంక లాంటి ఆ నడుమును చూస్తుంటే అచ్చం బాపు గీసిన బొమ్మలా అద్దం ముందర నిలబడి ఉంది మధు. ఆదిత్య మనసు తన మాట వినను అని మారం చేస్తోంది. ఆ సమయంలో ఆదిత్య తన మనసుని, తన మొగతనాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా తిప్పలే పడ్డాడు. ఒక్క క్షణం తన తలను విదిలించుకొని, వామ్మో, ఏదో అనుకున్నాను కానీ దీని అందాలను చూస్తుంటే నా మతి పోతోంది. ఒరే ఆదిత్య, నువ్వు నిగ్రహంగా ఉండవలసిన క్షణం రానే వచ్చిందిరా. ఇప్పుడు ఈ క్షణం నువ్వు కంట్రోల్ తప్పావంటే ఇక అంతే సంగతులు అని
బలవంతంగా తన మనసును కంట్రోల్ చేసుకుంటూ తన తలని మరోసారి గట్టిగా విదిలించుకొని, ఈ తింగర్దానికి ఇన్ని తెలివితేటలు లేవే అని ఆలోచిస్తూ, ఎవరో దీనికి బాగా నూరిపోశారు, చెప్తా ఉండు దీని పని. ఈ ఆదిత్య అంటే ఏంటో నా భార్యకు కూడా బాగా తెలియాలి కదా. ఒక్కసారి గట్టిగా షాక్ ఇస్తే గాని ఇది మళ్ళీ మన దారిలోకి రాదు అని తన మనసులో అనుకుంటాడు ఆదిత్య. ఆదిత్య సీరియస్ గా ఫేస్ పెట్టుకుని మధుని చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేశాడు. ఆదిత్య అలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే మధు గుండెల్లో టెన్షన్ మొదలయ్యింది. అయినా పర్వాలేదు అని తన టెన్షన్ ని తగ్గించుకుంటూ కొంచెం ధైర్యం తెచ్చుకొని అలానే ఆదిత్య ముందు నిలబడి ఉంది మధు. ఆదిత్య మధు కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపుకి మధు తడబడుతూ ఉంటే ఆదిత్య మధుకి మరింత దగ్గరగా వచ్చి మధుని కోపంగా చూశాడు. ఆదిత్య కళ్ళల్లోని కోపాన్ని చూసిన మధు వెంటనే తన కళ్ళను కిందికి దించేసింది. ఆదిత్య మధుకి మరింత దగ్గరగా వచ్చి మధు పైకి కాస్త వంగాడు. మధు భయపడుతూ కొంచెం వెనక్కి జరిగి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. మధుని గమనించిన ఆదిత్య ఒక చిన్న స్మైల్ చేస్తూ మధు వెనకాలే ఉన్న హ్యాంగర్కు తగిలించిన తన టవల్ని తీసుకుని మధు వైపు చూస్తూ అలానే నవ్వుతూ తన టవల్ని భుజాన వేసుకుని మధు మొహంపై చిటికె వేశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మధు. ఆదిత్య తన టవల్ని భుజాన వేసుకుని ముందుకు వెళ్తుండగా ఆదిత్య ముందుకు వెళ్ళి చాలా ధైర్యంగా ఆదిత్యకు అడ్డుగా నిలబడుతుంది మధు. ఆదిత్య వెంటనే తన 2 చేతులతో మధు నడుమును పట్టుకుని తన దగ్గరికి లాక్కున్నాడు. మధు ఒక్కసారిగా వచ్చి ఆదిత్య గుండెలపై పడుతుంది. అలా ఆదిత్య మధు నడుమును పట్టుకోవడంతో ఒక్కసారిగా మధు ఒళ్ళు జల్లుమంటుంది. ఆదిత్య మధుని సూటిగా చూస్తూ తన కనుబొమ్మలను ఎగిరేస్తూ ఏంటే ఇదంతా అని కాస్త గట్టిగానే అడుగుతాడు. మధు మాట తడబడుతూ భయపడుతూనే సారీ అని చాలా చిన్నగా నెమ్మదిగా చెప్పింది. నీ నోట్లో మాట్లాడుకుంటే ఎదుటి వారికి వినిపించదు మధు, చెప్పేదేదో కాస్త గట్టిగా చెప్పు అని చాలా కోపంగా అడుగుతాడు. సారీ బావా అని మధు కొంచెం గట్టిగానే చెప్పింది. ఆదిత్య మధు మొహాన్ని తన చేతులతో పైకెత్తి ఈ సారీ గురించి కాదే నేను అడిగేది అని అంటూ మధు వైపు చూశాడు ఆదిత్య. మరి ఏ విషయం గురించి బావా అడుగుతున్నావు అని ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది మధు. అంత అమాయకంగా ఫేస్ పెట్టుకుని నా వైపు చూడకే, నేను అడిగేది తమరు ఇప్పుడు నా దగ్గర నీ అందాలన్నీ చూపిస్తూ చేస్తున్న ఈ ఫ్యాషన్ షో గురించి అని ఆదిత్య సీరియస్ గా ఫేస్ పెట్టుకుని మధుని అడుగుతాడు. మధు ఆదిత్య వైపు చూడలేక తన తలను దించుకుని ఆదిత్య ఎదపై సారీ అని రాస్తూ నీకు సారీ చెప్పడం కోసమే ఇలా ఇప్పుడు చీర కట్టాను అని ముద్దుగా చెప్పింది మధు. మీ ఊరిలో ఇలా చీర కట్టుకుని సారీలు చెబుతారా అని ఆదిత్య అడుగుతాడు. మధు ఆదిత్య వైపు చూస్తూ లేదు అని తన తలను అడ్డంగా ఊపుతుంది. ఆదిత్య మధు వైపు చూస్తూ మధు నడుముని లైట్ గా ప్రెస్ చేస్తాడు. మధుకి ఒళ్ళంతా ఏదోలా ఉండడంతో తన కళ్ళను మూసుకుంటుంది. ఇలా నీ అందాలన్నీ నాకు చూపిస్తే నాకు నీ మీద కోపం పోయి మళ్ళీ నీ వెనకాల కుక్క పిల్లలా తిరుగుతాను అని నీ ఏదో ప్లాన్ కదా మధు అని అంటాడు ఆదిత్య. మధు తన తలను పైకెత్తి ఆదిత్య వైపు చూస్తూ లేదు అని తన తలను అడ్డంగా ఊపింది. మరేంటే ఇదంతా అని ఆదిత్య మధుని కోపంగా చూస్తూ తన నడుముని గట్టిగా ప్రెస్ చేస్తాడు. ష్ అంటూ నొప్పిని తట్టుకోలేక మధు తన కళ్ళను మూసుకుంటుంది. ఆదిత్య మధు చెవి దగ్గరికి చేరి చాలా నెమ్మదిగా నాకు నీ సారీ వద్దు, ఇంకొకసారి ఇలా నా ముందుకు వచ్చి సారీ చెప్పడానికి ట్రై చేశావంటే నీ శరీరాన్ని నా శరీరంతో గట్టిగా ప్రెస్ చేస్తాను, అది కూడా మనిద్దరి ఒంటి మీద బట్టలు లేకుండా. అలా చెయ్యమంటావా అని మధు వైపు చూస్తూ అడుగుతాడు ఆదిత్య. మధు గుండెల్లో టెన్షన్ మొదలయ్యింది. అయినా అదంతా పైకి చూపించకుండా
భయంగానే ఆదిత్య వైపు చూస్తూ ఏం మాట్లాడకుండా అలా నిలబడి ఉంది. ఆదిత్య మధు నడువుని మరింత గట్టిగా ప్రెస్ చేశాడు. మధు ఆ నొప్పికి తట్టుకోలేక మధు కళ్ళల్లో నీరు చేరాయి. ఆదిత్య మధు వైపు చూస్తూ, నేను జస్ట్ నీ నడుముని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే నువ్వు ఆ నొప్పికి తట్టుకోలేక నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ శరీరాన్ని నా శరీరంతో గట్టిగా ప్రెస్ చేశానంటే నువ్వు అసలు తట్టుకోలేవు మధు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు నా ముందర చెయ్యకు అని మధు వైపు కోపంగా చూస్తూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య. ఆదిత్య తన నడుమును గట్టిగా పట్టుకోవడంతో ఆ నొప్పిని తట్టుకుంటూ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆదిత్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, మరి నీ కోపం తగ్గాలంటే నేనేం చెయ్యాలి బావా అని అమాయకంగా మొహం పెట్టుకొని ఆదిత్యని అడుగుతుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, నా బాధ, నా కోపం, నా సంతోషం, నాకేం కావాలి అనే వాటితో నీకేంటి పని మధు? నా గురించి ఆలోచించే దానివే అయితే ఇలాంటి పిచ్చి పనులు నువ్వు చెయ్యవు మధు. అసలు నీ దృష్టిలో నేను ఒక మనిషినేనని, నీకు తాళి కట్టిన నీ మొగుళ్ళని నీకు గుర్తుందా మధు అని అంటూ ఆదిత్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.